ఒక్క నిమిషం ఓకే అంతేలేండి, పక్కన వాడు మొత్తం క్రికెట్ కే టైం ఇస్తే మీకు టైం ఎక్కడ ఉంటుంది? వెరీ నైస్. ఓకే, సో అల్టిమేట్ గా క్రికెట్ కి అందరూ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ ఐపీఎల్ టైంలో ఈ టీజర్ రిలీజ్ అవ్వడం కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. చాలా 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 బాగుంది టీజర్. సో మాధురి గారు presents a passionate filmmakers, cinematic visual studios banners పై నరసింహారెడ్డి గారు, శ్రీను గారు ప్రొడ్యూసర్స్ గా, ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్ లో, సరవణ వాసుదేవన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, గుణశేఖర్ గారు డిఓపి గా, పవన్ కళ్యాణ్ గారి ఎడిటింగ్స్ లో, కార్తిక్ గారు హీరోగా, గీతిక హీరోయిన్ గా, కిట్టయ్య గారు ముఖ్య పాత్రలో ఈ సినిమా మనందరి ముందుకి త్వరలో రాబోతోంది. ముందుగా ఈ టీమ్ ని వేదిక మీదకి పిలిచేద్దాము. ఐ రిక్వెస్ట్ ఆర్ ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు ఆన్ ద స్టేజ్, అలాగే శ్రీను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 14 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ, సో సినిమాల్లో సంపాదించిన డబ్బులంతా సినిమాలోనే పెడుతూ నిజంగా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనిపిస్తున్నారండి. ఆల్ ద వెరీ బెస్ట్ యూ. మీలాంటి వాళ్ళు డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ శ్రీను గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, అండ్ మా డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Now it's time to invite our 30/21 లో మనకి సుపరిచితులు, తర్వాత సో రూపేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుణశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ ఫ్యాన్స్, నైస్. రామ్ పటాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేణు గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హైవే కాలనీ డైరెక్టర్ నాని కాసరగడ్డ గారు ఇస్ హియర్. సో వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్ సార్. ఓకే, కంప్లీట్ టీమ్. బృందావనం గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. చాలా చిన్న సినిమా, మీరందరూ మాకు చాలా ఆదరించాలి. సో ఒక క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న స్టోరీ అండి ఇది. బేసికల్ క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. సో మీరు అందరూ వచ్చి ఈ యొక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సూరజ్ గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మిడిల్ మధ్యలో రండి. కార్తిక్ బ్రో ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ అని పేరు పెట్టి దానికి బాగా నిలబడ్డారు. ఓకే, నాకు క్యారెక్టర్ ఇచ్చారు ఈ మూవీలో. అసలు బ్రో కేక ఓకే ఎంత ఇన్వాల్వ్ అయిపోయాడంటే సినిమాలో. ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ రియలిస్టిక్. చూసాను కదా ఇప్పుడే టీచర్. అసలు ఒక పెద్ద సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. సో ద ఎంటైర్ యూనిట్ నేను ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాను, ఎక్కడ చూస్తున్నా సరే కనిపించారు కానీ టూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ టీమ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చీఫ్ గెస్ట్ విజయ్ చైతన్య బ్రోకి అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఐ రీడ్ రోషన్, మీరు చూసారు టీజర్లో, ఒక వేరే క్యారెక్టర్కి వచ్చి రాజశేఖర్ రిక్వెస్ట్ చేసి క్యారెక్టర్ నచ్చిందని తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇది టీజర్ చూసి మీరు అందరికీ షేర్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రూపేష్. అండ్ రామ్ పట్ట చాలా ఇష్టపడి చేసామండి సినిమా. మనందరికి తెలుసు, ఊళ్ళో ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతూనే ఉంటాం. మీరు క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా, అరే మేము చిన్నప్పుడు ఇలా ఆడుకున్నాం కదా, ఇలా బెట్లు వేసుకున్నాం కదా, ఇలా గొడవలేనే కదా, మళ్ళీ మర్చిపోయినా ఏమనుకోకండి. సినిమా కూడా ఇలాగే ఉంటుంది మీకు. మేమందరం ఒకసారి నేను ఇట్లా మీరు పక్కన లేకపోతే మాట్లాడలేదు. సినిమాలో కూడా చెప్పచ్చా, ఏం చెప్తాం సినిమా గురించి? నేను భయపడుతున్నాను, నువ్వు భయపడుతున్నాను. కొత్త వాళ్ళమండి యాక్చువల్గా, కొత్త ఆర్టిస్ట్. నా పేరు వచ్చేసి గోవింద ప్రసాద్. మైక్ దగ్గర పెట్టుకోరా. గోవింద ప్రసాద్ అండి నా పేరు. ఏం మాట్లాడాలో నాకు కొంచెం టెన్షన్ ఉంది యాక్చువల్గా. అంటే యాక్చువల్లీ మమ్మల్ని ఎప్పుడు పిలవరు ఇలాగా మేము. సో పిలవరని మేము అనుకున్నాము. సో సడన్ గా పిలిచేసరికి ఏం మాట్లాడాలో మాకు అర్థం కావట్లేదు, ఏమనుకోకండి. సినిమాలో మాత్రం మేము బాగా ఎరగదీసాము, అది మాత్రం గ్యారెంటీ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ చైతన్యానికి థ్యాంక్స్ అన్న. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నా, ఎందుకంటే మీరు యూట్యూబ్ నుంచి 30/21 ఆ సిరీస్ నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక స్టార్గా ఎదగచ్చని చెప్పడానికి మీరు చాలా మంచి ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ అన్న. అండ్ ముందుగా రాజశేఖర్కి, నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజశేఖర్ మా బ్యాచ్లో ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు, చాలా ప్రౌడ్గా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి నాకు పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇక్కడికి వచ్చారు, ప్రొడ్యూసర్ తెలియదు నాకు, సారీ ఇబ్బంది పెట్టుంటే. అండ్ ఈ సినిమా అండి, కొత్త వాళ్ళు చిన్న సినిమా చేయడం అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే కొత్త వాళ్ళు లాంచ్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది రాజశేఖర్ వాళ్ళ తమ్ముడిని హీరోగా చేయాలి అని చెప్పి ఫ్రమ్ ఇనిషియల్ డేస్ నుంచి చెప్తున్నాడు. మేము చాలా మంది చెప్పాం, బెటర్ ఆప్షన్కి వెళ్ళరా, ఇంకెవరినైనా పెట్టుకో, మీ ఫ్రెండ్ మీ తమ్ముడిని ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పి చూసాం. కానీ వాడు నిలబడ్డాడు, వాడు తమ్ముడు పక్కన. కార్తీక్ బ్రో, కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ కష్టపడి ఒక మంచి ప్రాజెక్ట్ తీశారు. సో ఈ సినిమా చూసి బయటకు వెళ్ళే వాళ్ళందరూ ఈ సినిమాని గుండెలో పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి ఎమోషన్ ఉంది సినిమాలో. ఆ స్టోరీ తెలుసు పర్సనల్గా. సో అందరికీ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కార్తీక్ బ్రో, కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద హిట్ కొట్టాలి, ఎస్ లాంటి పెద్ద హీరో అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇందులో నన్ను ఒక చిన్న పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి గారు, కార్తీక్ గారు, అసలు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆడిషన్ పిలిచినప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్లో ఉన్నది, ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయ్యాను. కార్తీక్ నాకు చెప్పలేదు, కార్తీకే ఆడిషన్ తీసుకున్నాడు. బాగా చేశారు సార్, అది అన్నారు. హీరో ఎవరు కార్తీక్ అని అడిగారు. సార్ కొత్త అబ్బాయి సార్ అని. సో ఎవరో ఆ కొత్త అబ్బాయి అనుకున్నా. కట్ చేసి షూట్కి వెళ్ళిన ఫస్ట్ డే హీరో ఏంటి సార్ అంటే, కార్తీక్ పక్కన రెడీ అవుతున్నాడు. నువ్వేంటి కార్తీక్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చావు అది. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీ. సో ఇట్ వాజ్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ వీ హ్యాడ్ ఎ great time in Madanapalli surrounding areas while shooting, and everybody enjoyed the shoot days. And దీనిలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, దీనికోసం చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని చూసి మీరందరూ చాలా మంచి హిట్ చేయాలని, కార్తీక్ లాంటి యువ హీరోకి, మన రాజశేఖర్ రెడ్డి గారు లాంటి కొత్త డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మా డైరెక్టర్ రాజశేఖర్ గారికి, కార్తీక్ గారికి థ్యాంక్స్ అండి. నన్ను ఫస్ట్ ఆడిషన్కి పిలిచినప్పుడు డైరెక్టర్ గారు లోపల ఉన్నారు, బయట ఆడిషన్ అంటే ఎవరో తీసుకుంటున్నారులే అనుకున్నారు. తీరా చూస్తే అక్కడ మా కార్తీక్ హీరోనే నన్ను ఆడిషన్లో తీసుకున్నారు. చాలా థ్యాంక్ యూ కార్తీక్.
ఈ టీం అంతా కూడా మంచి యూత్ టీం అండి. టెక్నీషియన్స్ అంతా, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరూ కూడా. వీళ్ళలో నేను కూడా ఒక యూత్ లాగా నన్ను కలుపుకున్నారు. అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. వీళ్ళు ప్రేమతో చేశారు, అందరూ కూడా ప్రేమతోనే యాక్ట్ చేశారు. అంత కొత్త వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మీరు కూడా ఈ పిక్చర్ని చూసి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ కొరియోగ్రాఫర్ మురళి గారు. యాక్చువల్లీ ఏమేమో మాట్లాడదామని నేను అనుకుని వచ్చా, కానీ బట్ టీజర్ చూసిన తర్వాత అందులో ట్రాన్స్ స్టిల్, ఎందుకంటే డబ్బింగ్ ఆ కట్ చూసేది వేరు, ఈ మ్యూజిక్ ఇదంతా యాడ్ అయిన తర్వాత ఒక చిన్న సినిమా లాగా అయితే లేదు అసలు. విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. చాలా కష్టపడి డబ్బులు పెట్టి ఇదంతా తీసారని ప్రతి ఒక్కటి అది కనిపిస్తుంది. దట్స్ వాట్ మ్యాటర్స్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా ఫర్ బీయింగ్ హియర్. అండ్ నా పేరు గీతికా రతన్ అండి. బట్ ఈ సినిమా చూసిన తర్వాత సత్య అని గుర్తుపెట్టుకుంటారు, అంత ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. ఐఎమ్ సో లక్కీ టు యూనో ఈ మూవీలో ఇంత పెద్ద పార్ట్ అవుతాను నేను అనుకోలేదు. ఇది జస్ట్ ఒక హీరోయిన్ లాంటి రోల్ కాదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో అండ్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ కార్తిక్ గారు, అండ్ ప్రొడ్యూసర్స్, కో యాక్టర్స్, ఎవ్రీవన్. ఇది ఐ హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వి రియలీ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ సారీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వాచ్ ద టీజర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, మీడియా పెద్దలకి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ ఇక్కడ వచ్చిన చైతన్యరావు గారు అండ్ గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ సినిమా, సో ఇది నా ఫస్ట్ స్పీచ్. ఏమైనా రాంగ్ ఉంటే క్షమించండి మీకు. అండ్ నా గురించి చెప్పాలంటే ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎందుకంటే నాకైతే ఏం బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు. ఒక చిత్తూరు డిస్టిక్ మదనపల్లిలో దగ్గరలో ఉండే ఒక విలేజ్లో ఉండే ఒక చిన్న రైతు కొడుకుని మాత్రమే నేను. ఆ రైతు పేరు నరసింహారెడ్డి. ఆయన ఏదైనా బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాలి అంటే ఆయన ఒక్కరే. సో ఇక్కడ ఈ టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళే. సో ఎవరు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పుకోవడానికి అంటే ఏం లేదు. అలాంటి టీం, ఒక టీమ్ ఆఫ్ సినిమా చేశాం. ఈ రోజు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రేపు పొద్దున మాకు మేము బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకునేలాగా ఉంటుందనే హోప్ అయితే గట్టిగా ఉంది అందరికి. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా అంటే, నాకు తెలిసి మీరు టీజర్ విజువల్స్తోనే చూసి ఉంటారు, అండ్ సినిమా చూసాక మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ముందుకు వచ్చే సినిమాలు కూడా చాలా గొప్పగా ఉండిపోతాయని మేము అనుకుంటున్నాం మా టీం నుంచి. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, కన్నా సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఏదో స్టేజ్లో క్రికెట్ ఆడుంటారు. లైక్ గల్లీలో కావచ్చు, విలేజ్లో కావచ్చు, సిటీలో ఈవెన్ బుక్ చేసుకుని మరీ ఆడుతున్నారు. అలాంటి క్రికెట్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అండ్ లవ్ అంటారా, ప్రతి ఒక్కరికి లవ్ ఉంటుంది, ఎక్కడో ఏదో స్టేజ్లో లవ్ తగిలి ఉంటుంది. నార్మల్ స్టోరీ లవ్ స్టోరీస్ ఉండొచ్చు, అండ్ గ్రేట్ లవ్ స్టోరీస్ ఉండొచ్చు. అలాంటి ఒక గ్రేట్ లవ్ స్టోరీ కన్నా అండ్ సత్య లవ్ స్టోరీ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒక పిల్లల యొక్క ఇష్టాలని, అవునాలు కాదనాలు అని సతమతమయ్యే పేరెంట్స్. సో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టోరీ. ఫైనల్గా చెప్పాలంటే క్రికెట్ లవ్ అండ్ ఒక ఎమోషనల్ డ్రివెన్ స్టోరీ ఇది. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాం. ఒక మాటలో చెప్పండి, కొన్ని సినిమాలు చూసిన తర్వాత చాలా రోజులు అలా మనతో ఉండిపోతాయి. ఇంకొన్ని సినిమాలు అయితే లైక్ కొన్ని సినిమాలు మన లైఫ్ టైం అలా నిలిచిపోతాయి. అలాంటి నిలిచిపోయే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
కాబట్టి రేపొద్దున మన సినిమా పోస్టర్ చూసినా లైక్ ఏదైనా సాంగ్ విన్నా లేదా ఏమన్నా ఆ సినిమా పేరు విన్నా అరే ఏం సినిమా రా ఇది అనే చెప్పుకునే సినిమా అవుద్దని నేను అనుకుంటున్నా కన్నా. ఇంత మంచి సినిమాని ఇంత కష్టపడి ఒక చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత సినిమా తీసాం. సో అన్ని స్ట్రగుల్స్లో ఒక పార్ట్ అయ్యి మాతో షేర్ అంటే అన్ని స్ట్రగుల్స్ షేర్ చేసుకున్న మన వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ కృష్ణకి థ్యాంక్స్. బయట చెప్పండి. అండ్ నేను సినిమా గురించి ఇంత గొప్పగా ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ కోర్స్ ఇంత బాగా కథను రాసి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మై ఓన్ బ్రదర్. ఆయన గురించి నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పాను కానీ మేబీ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతారని, వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ లిస్ట్లో ఉంటారని నేను అనుకుంటున్నాను 200%. అండ్ మా డైరెక్టర్ మా డిఓపి గుణశేఖర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ స్క్రీన్ మీద చూసింటారు, చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ డిఓపి గారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఛానల్ ఏదో బిజీగా ఉందని చెప్పారు, శరవణ వాసుదేవ. మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారండి, ఎందుకంటే 5-6 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ అండ్ 1-2 బిగ్ సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. అండ్ మా ఎడిటర్ కోదాటి పవన్ కళ్యాణ్ తెలిసే ఉంటుంది. సో ఆయన క్రియేటివ్ బ్రెయిన్ని మా సినిమా మీద పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోర్ టెక్నీషియన్స్ అందరికీ అండ్ పేరున థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా యాక్టర్స్ విషయానికి వస్తే మా హీరోయిన్ కో యాక్టర్ గీతికా రతన్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్కి సత్య క్యారెక్టర్కి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, తన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది ఆ క్యారెక్టర్ని అయితే మాత్రం. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని చెప్పచ్చు. అండ్ చాలా లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసాం, 40 days 50 days ఒక్కొక్క షెడ్యూల్. చెప్పాలంటే పేరుకే చిన్న సినిమా కానీ వర్కింగ్ డేస్ కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా హై ఉంటాయి. అంటే సినిమా మీద ప్రాణం పెట్టి చేశానండి. ఒక మాటలో చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి కాదు, ప్రాణం. అంత ప్రాణం పెట్టి చేసిన సినిమా కన్నా ఇది. సో థ్యాంక్ యూ గీతికా రతన్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన కిట్టయ్య గారికి, అండ్ విలన్గా చేసిన మా రూపేష్ బ్రోకి, అండ్ మా ప్రేమ్ కృష్ణ సార్ అండ్ రవీందర్ సార్ అండ్ బ్రో బృందావన్ బ్రో చాలా రోజుల నుంచి జర్నీ చేశారు సినిమా కోసం, అండ్ వెంకీ బ్రో. అండ్ యాక్ట్ చేసిన ఇందులో సినిమాలో యాక్ట్ చేసిన చాలా ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా టెక్నీషియన్స్ అండ్ టీం గురించి మాట్లాడాలి కానీ అంత టైం తీసుకోవడం కరెక్ట్ కాదు. యా అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్పాలంటే, సో తెలుగు ఇండస్ట్రీలోకి మేము ఎంట్రీ తీసుకుంటున్నాం మా టీం మొత్తం. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడే అడుగు పెడుతున్నాం. నాకు తెలిసి అందరూ చూడడానికి చాలా చిన్న అడుగులాగా అనిపిస్తుంది, కానీ చాలా పెద్ద అడుగు పడిపోతుంది. అది చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. అది మీరు చూస్తారు అండ్ సౌండ్ వింటారు, ఐ థింక్ సో. అండ్ ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, కన్నా అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీరు అది ఎందుకు అనేది మీరు సినిమా థియేటర్లో రేపు వచ్చినాక తెలుస్తుంది అండ్ ఫ్యూచర్లో మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ సినిమా ఇక్కడికి వచ్చేసిన అందరూ మాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ కావాలి. అండ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ అందరూ పెద్దలందరూ మాకు సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ వరల్డ్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరూ, తెలుగు వాళ్ళకి ఆబ్వియస్లీ సినిమా అంటే చాలా పిచ్చి, అంతే దీంతో మమ్మల్ని సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి ఎవరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నా సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి, పేరున ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అంటే చాలా థ్యాంక్ యూ అండి. నాకు ప్రతిరోజు నేను ఏదన్నా పడి నాకు హెల్ప్ చేస్తూ నా ఎమ్మటి ఉండేటోళ్ళు అండ్ మురళి బంటు వీళ్ళిద్దరు ఎంతో హెల్ప్ చేస్తుంటారండి ప్రతి దాంట్లో. సో మేము ముగ్గురం ఏడీలో వర్క్ చేస్తూ ఉండేటారు. ఇంకోటి మా డైరెక్టర్ గారు ఎంతో పేషెన్స్ అంటే చాలా పేషెన్స్, ఏ నైట్లో వర్క్ ఆయన అంత బాగా ప్యాషన్ వర్క్ చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ అండి. మర్చిపోయాను యాక్టర్స్ మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన రామ్ పటాస్ అండ్ ప్రసాద్. అండ్ చాలా గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి, మన మురళి అండ్ బంటు. సో
వాళ్ళు తమ్ములనే కాదు, ఫ్రెండ్స్ అనే కాదు, అన్నిట్లో నా పక్కనే ఉంటారు. సినిమా స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు. చాలా థ్యాంక్స్ రా. ఇంకెవరైనా పేరు మర్చిపోయినా క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మంచు వెంకట్ గారిని మాట్లాడాల్సింది. ముందుగా మీడియా మిత్రులకి, ఎందుకంటే ఇంత లేట్ అయినా పాపం ఒక సినిమా కోసం ఇంత టైం కేటాయించారంటే మీ అందరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మీడియా మిత్రులకి అండి. నాకు రాగానే చెప్పిండు నాకు రాజశేఖర్ రెడ్డి అన్న, పాపం 1 అవర్ లేట్ అవుతుంది, మీడియా వాళ్ళని ఎలా కవర్ చేయాలంటే వాళ్ళకి సినిమాల గురించి తెలుసు. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, ఇక్కడ సినిమా అంటే సినిమానే. చిన్న సినిమా చేసిన పెద్ద సినిమా ఏదైనా 2 hours చేయాల్సిందే, దానికి ఎంతమంది 24 hours పని చేయాల్సిందే. సినిమా నాకు చిన్నది పెద్ద ఏం లేదు, ఇక్కడ అందరూ గుర్తుంచుకోండి మీరు చేసింది సినిమాని. అది పెద్ద చిన్నది అనేది మీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు కష్టపడితే సినిమా తయారైంది. 100 కోట్లు పెట్టిన సినిమా, 1 కోటి రూపాయలు పెట్టిన సినిమానే. మీడియా వాళ్ళు 100 కోట్లకు అదే ప్రమోషన్ చేస్తారు, మీకు అదే ప్రమోషన్ చేస్తారు. ఇంకా మీకోసం వాళ్ళకి 1 hour ఎక్కువ కూర్చుంటారు ఇక్కడ. నేను చాలా సినిమాలు చూసినది, చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా ముందుండేది మీడియానే. ఎందుకంటే చిన్న పెద్ద లేదు, ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉండాలి ప్రతి ప్రొడ్యూసర్ కూడా మీడియాకి. అలా నాకు ఫస్ట్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, థ్యాంక్ యూ టు ఇన్వైట్ మీ. ఈ మూవీకి వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు కానీ మిగతా క్రూ అందరికి కూడా మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. నేను టీజర్ నాకు యాక్చువల్గా నిన్న జనరల్ అంటే నాకు కలిస్తే చూసాం, చాలా బాగా అనిపించింది. అది చూడగానే రమణ కొంచెం రావాలన్నా అంటే అరే సినిమా మంది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. ఎక్కడైనా మనం ప్రతి ఒక్కరు ఇందాక మన హీరో చెప్పినట్టు ఏంటంటే క్రికెట్ అనేది యూనివర్సల్గా మన ఇండియా వైడ్ క్రికెట్ అంటే ఇష్టం లేని ఏ ఒక్కరు ఉండరండి. అందుకని కనెక్ట్ అయ్యే పాయింట్ కాబట్టి ప్రతి ఒక్కరు రీచ్ అవుతుంది అనుకోండి ఈ సినిమా. అలానే ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలి, ఇండస్ట్రీకి వీళ్ళంతా ఉపయోగపడాలి, ఇండస్ట్రీ వీళ్ళకి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా మిత్రులందరూ కూడా వెరీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళు ఉంటేనే ఒక ఆడియన్కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఒక్క మాట చెప్తాను అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ. సో నేను ఎక్కడో వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అవుట్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్గా తీసుకోవద్దండి. ఎందుకంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను, బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాల దగ్గర రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగేంత సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఈ మన చైతన్యరావు గారు అండ్ అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎయిర్ వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. అండ్ అన్న ఎంత ఇప్పుడు ఎంత అంటే బేసికలీ మనం యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇది అంటారు, ఈజ్ బయాన్ దట్. నా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్గా మనం ఒక సీన్ చెప్పినా కానీ ఒక ఇది చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రవైజ్ చేస్తారంటే మనం ఇలా చేయొచ్చా అని చేసి చూపిస్తారు. మనం ఇలా చేస్తే అలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ హీస్. సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసుంటారు అన్న హీస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 years and 21లో తన పర్ఫార్మెన్స్ చూసి దాన్ని హీస్ ఏ బికమ్ సచ్ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్లే అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే, మన కీడాకోలా మూవీలో అన్న చాలా మంచి రోల్ చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తూ ఒక సీన్ ఉంటుంది. అన్న అందులో కొంచెం నత్తి అండ్ ఒక చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తూ ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఉంటే ధైర్యంగా బతకొచ్చు సార్ అండ్ దట్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు. ఇంకా ద వే ఆఫ్ హీస్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్ అందులో మీరు రీవిజిట్ చేయండి ఒకసారి ఎవరన్నా, ఇది మీకు గుర్తుంటే. డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్ గా ఉంటారు యాక్టింగ్ విషయంలో. ఐ వాంట్ టు
వర్క్ విత్ హిమ్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు ఈజ్ వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ టు చాలా మన ఏడీలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళతో కూడా చాలా నీట్ గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్న ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఓకే ఇన్ బిట్వీన్ ఆయన ప్రైమ్ షోలో ఉన్నప్పుడు అన్న చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నేను ఒక మూవీ వర్క్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ లో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్నావు కదా, ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఆన్ ప్రాజెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్ అన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు, వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి. సారీ అండి. ఒక చిన్న ఇన్సిడెంట్, మన 12 year రైల్వే కాలనీ మన అల్లా నరేష్ గారితో మూవీ చేశారు, ఇస్ సచ్ ఎ థ్రిల్లర్. అండ్ నేను ఆయనతో అండ్ వెరీ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ ఆయనతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఒక ఈజ్ ఆల్సో టెక్నికల్ గా కూడా తను వెరీ సూపర్ ఇది అనమాట. నాకు చాలా నచ్చింది అన్న గురించి. నేను డిఓపి గారి దగ్గర నుంచి కూడా విన్నాను హౌ ఎఫిషియెంట్ టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారనే విషయం. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న మీరు వచ్చినందుకు. అండ్ మా టెక్నీషియన్లు ఐఎమ్ స్టార్ట్ విత్ మై గుణశేఖర్ డిఓపి గారు. మీరు ఆయన మా రాజ్తోట గారు ఉన్నారు అండ్ ఈజ్ రాజ్తోట గారి దగ్గర మెయిన్ ఆపరేటివ్ డిఓపిగా చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఈయన స్పిరిట్ కూడా వర్క్ చేస్తున్నారు. స్పిరిట్ కూడా వన్ ఆఫ్ మెయిన్ ఆపరేటివ్ గా చేస్తున్నారు. మీరు రాజ్తోట గారి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈజ్ ద డైరెక్టర్స్ కెమెరామెన్. ఏంటంటే తను ఎంత వర్క్ ఎలా అంతా అడాప్ట్ చేసుకుంటారంటే మీరు అర్జున్ రెడ్డి చూస్తుంటారు. సో ఇన్ ద సేమ్ వే అర్జున్ రెడ్డి అండ్ రాజ్తోట మన సందీప్ గారు రాజ్తోట గారు ఎలా ఒక అర్జున్ రెడ్డితో ఒక మంచి భూమి అయ్యారు. లెట్స్ గుణశేఖర్ గారు అండ్ ఈ రాజశేఖర్ గారు ఇద్దరు కలిసి దిట్ ఈస్ ద ఫిలిం ఫర్ మీ. అండ్ మీ గుణశేఖర్ గారు మీ ఇద్దరం అలా డెఫినెట్లీ అవుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సచ్ ఏ ఇంటెలిజెంట్ అండ్ నాకు ఈజ్ వెరీ ముందు నుంచి ఫ్రెండ్. ద విజువల్స్ కూడా మీరు ఖచ్చితంగా చూస్తారు కదా, ఆ చిన్న మాసి అది ఎక్కడ మిస్ అవ్వకుండా. సో ఇద్దరు నీట్ గా కూర్చొని నీట్ గా చేశారు. అండ్ వెరీ థ్యాంక్స్. మీరు డెఫినెట్లీ మా కాంబినేషన్ మళ్ళీ చూస్తారు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈ కన్నా డెఫినెట్లీ హిట్ అవుద్ది. అండ్ ఫర్దర్ గా కూడా మేము మంచి ప్రాజెక్ట్ చేస్తాం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ గారు ఈజ్ తను ఇంతకు ముందు శశివాన్ అని ఒక మూవీ చేశారు విచ్ ఈస్ వెరీ మంచి చాట్ బాస్ట్ ఇన్ మన దీంట్లో వచ్చింది. మన సమ్ సాంగ్స్ కూడా మంచి చాట్ బాస్ట్ అయ్యాయి. సో తను యాక్చువల్లీ చెన్నైలో ఉన్నారు, చిన్న ఇష్యూ వాళ్ళు రాలేకపోయారు. బట్ డెఫినెట్లీ నేను అంటే ఇట్స్ ఎ టీజర్ ఈవెంట్, ఇట్స్ వెరీ ఎర్లీ దాని గురించి మాట్లాడడం. బట్ ఏంటంటే దేర్ ఆర్ 6 songs వెరీ 4 సాంగ్లు ఇచ్చారు ఇప్పటికి. దే ఆర్ వెరీ చాట్ బాస్ట్ అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్స్ తను కూడా ఒక పాట అయినందుకు. అట్ ద సేమ్ టైం మీకు బాగా తెలిసిన ఎడిటర్ కోటంటి పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలుసు ఫ్రమ్ కలర్ ఫోటో టు ఫ్రమ్ డెకైడ్ వరకు తన వే ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందంటే మీరు బేసికలీ ఏంటంటే ద ఫేస్ మీద వర్క్ ఎడిటర్ చూస్తుంటారు, ఫాస్ట్ ఫేస్ లో వర్క్ చేస్తారు ఎడిటర్స్. అలా ఈజ్ ద పర్సన్. నేను చేసిన లిమిటెడ్ ఎడిటర్స్ లో తను ఏంటంటే ఎమోషన్ మీద కట్ చేస్తారు. ఎమోషన్ మీద కట్ చేస్తే అది నేను అంబాజీపేట మేనేజ్మెంట్ కి వర్క్ చేస్తున్నప్పుడు నేను చూశాను ద వే ఆఫ్ డీలింగ్. తను ఎలా ఎడిటింగ్ ఏంటి, తన ఒక షార్ట్ కానీ ఒక మూమెంట్ కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంటే ఈ ఎమోషన్ లో ఇది పడుతుంది అంటే పడుతుంది, లేదంటే పడదు. ఈ ఫైట్ డైరెక్టర్ తో ఫైట్ చేస్తాడు, లేదు బ్రో ఇది పడదు, లేదు పడుతుంది అని. దట్ ఇంటెలిజెంట్ ఈస్ మీరు చూస్తారు. ఎందుకంటే నేను చేసే సినిమాలో మేజర్ నేను 4 ఎలిమెంట్స్ పెట్టుకుంటాను యాజ్ ఏ ఇండియన్ ఫిల్మ్ లో మేజర్ గా వర్క్ అయ్యే విషయంలో. ఎమోషన్, ఎలివేషన్, యాక్షన్, డ్రామా. దీస్ ఆర్ ద మై 4 నా వరకు నా కంటెంట్ లో నేను చేసే సినిమాలో ఉండాల్సిన 4 థింగ్స్ ఇవి. సో ఈ వీటిని బాగా డీల్ చేయడంలో ఈజ్ ద పర్ఫెక్ట్ అని బిలీవ్ చేశాను. అండ్ తన కలర్ ఫోటో దగ్గర నుంచి తన ఎమోషన్ విషయంలో కానీ ఎడిటర్ విషయంలో ఈజ్ వెరీ పర్ఫెక్ట్. నా సినిమాకి అంతే బాగా ఎడిట్ చేస్తున్నారు. అండ్ సమ్ టైమ్స్ డెకైట్ ఏదో అవుట్ ఇవ్వాలని ఇంటెన్షన్ లో అది మన ఓటీటీకి ఇవ్వాల్సిన విషయం రాలేకపోయారు. అండ్ థ్యాంక్ యూ కోటటి పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెక్స్ట్ మా యాక్టర్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రవీంద్ర గారు ఉన్నారు. మీరు అతన్ని చూస్తే లుక్ వైజ్ మీకు అర్థమైపోతుంది హౌ ప్రొఫెషనల్ హీస్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్ అండి. మీరు టీజర్ లో చూసారంటే సినిమాలో కూడా మంచి ఇది ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఇచ్చే ఎలివేషన్ కానీ థింగ్స్ కానీ
అండ్ మా ప్రేమ్ గారు చెప్తున్నానండి, ఈయన ఏంటంటే జీవించేస్తారు. మళ్ళీ ఏం లేదంటే జీవించడమే. అంటే ఎలా ఉంటుందంటే మామ అంటే మామే. మా సెట్ లో కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన రా ప్రేమ్ గారు లేదంటే సార్ ఇలా ఏముండదు, మామగారు 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 అసలు అంత ఇన్వాల్వ్ అనమాట. అంటే మన హీరో క్యారెక్టర్ మామగా వేశారు. సచ్ ఏ జెంటిల్ పర్ఫార్మెన్స్ అండి. ఈస్ డూయింగ్ వన్ క్యారెక్టర్ ఇన్ మన దీంట్లో కూడా చేస్తున్నారు, స్పిరిట్ లో కూడా. ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ బిగ్ థింగ్ ఫర్ హిమ్. అండ్ కన్నా కూడా వన్ బిగ్ థింగ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రూపేష్ బ్రో మీరు యాక్చువల్లీ ఈజ్ వెరీ వర్స్టైల్ అండి. నేను ఇనిషియల్ గా ఆర్ట్స్ ని పిలిచినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. అంటే దీని ఏంటంటే ఒక సీన్ ని 10 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయగలరు. సో మీరు చాలా తక్కువ మందిలో చూస్తారు, బట్ హీఈస్ దట్ వన్ అనమాట. అంటే నేను ఒక్క సీన్ చెప్పినప్పుడు బ్రో దీన్ని ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా, నాట్ ఇన్ ద సెట్ మేము చేసి రిహార్సల్ చేసేటప్పుడే అంత మంచిగా నీట్ గా ఇన్వాల్వ్ అయి చేశారనమాట. అండ్ నాకే అనిపించేది అనమాట, ఓ ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా చేయొచ్చా అని. బట్ మీరు చూస్తారు తిని చేసిన, నేనేమన్నానంటే ఇట్స్ నాట్ ఏ విలన్ అని చెప్పను, ఇట్స్ యాంటీ హీరో. నేను ఇప్పుడు ఆయన నెరేసినప్పుడు అదే చెప్పాను, మీకు ఇప్పుడే చెప్తున్నాను. అంటే క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ అలా ఉంటుంది. నేను మేజర్ గా ఏంటంటే ఇవి క్యారెక్టర్స్ బేస్డ్ ఉంటాయి. విలన్ హీరో కంటే కూడా క్యారెక్టర్స్ బేస్డ్ తో వెళ్ళే సినిమా ఇది. డెఫినెట్లీ అది మీరు ఈ క్యారెక్టర్ లో చూస్తారు. మీరు రోషన్ అనే క్యారెక్టర్ లో చాలా నీట్ గా మాకు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది మీకు కూడా నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బృందావనం గారు అండ్ ఈజ్ ఏ కానిస్టేబుల్ క్రాంతి, ఈవెన్ మేము అలాగే పిలుచుకుంటాం అతన్ని. సో సచ్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండి, మీరు చూస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈజ్ మై ఫ్రెండ్ వెంకీ. తను ఏంటంటే తను మల్టిపుల్ మల్టిపుల్ థింగ్స్ చేస్తారు. ఇలా చాలా పెద్ద పర్సన్ అన్నమాట. నాకు వన్ ఆఫ్ వెల్ విషర్ అండ్ నా ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫ్రెండ్ గా ఉన్నారనమాట. దీన్ని మీరు దగ్గరలో చాలా మంచి రోజుల్లో చూస్తారు. మైట్ బి హీరో కూడా చూడొచ్చేమో, డెఫినెట్లీ మీరు చూస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సచ్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ నాకు మంచి సపోర్ట్. థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ లో నన్ను పార్ట్ చేసినందుకు మీతో పాటు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశారు ఈజ్ మిస్టర్ రామ్ అండ్ ప్రసాద్. మీరు చూస్తారండి రామ్ ని మీరు చాలా మూవీస్ లో చూసి ఉంటారు. ఈజ్ సచ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు. నేను ఎక్కడో చిన్న యూట్యూబ్ వీడియో ఉంటది, ఈవెన్ మా వైఫ్ చూసి అరే భలే చేశాడు తిను, భలే పంచలే వేస్తున్నారు అని చెప్పింది అనమాట. నాకంటే ఇంతకు ముందే అప్పుడే నేను దీన్ని క్యాస్ట్ చేశాను. ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఓకే ఈజ్ నాట్ దట్, అంటే అంత అండర్ రేటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సమ్వన్ ఎక్కడో మంచి క్యారెక్టర్ పడితే డెఫినెట్లీ పుష్ అవుతాను అనుకుంటున్నాను. ఈ థింగ్ నా సినిమాలో చేసిన ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్. సో డెఫినెట్లీ కన్నా ఇది ఒకటి అవ్వబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎంత ఈజీ ఉంటుందంటే ఈజ్ ఒక సీన్ చెప్పగానే అలా పట్టుకుంటారండి, అలా పట్టుకుంటారు. తను ఏంటంటే ఈజ్ వన్ ఆఫ్ రైటర్ కూడా. అలా ఇలాంటి పని చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి పని చేస్తే ఎలా ఉంటుంది, సచ్చే ఎలా ఉంటుందంటే అలా ఇస్తారండి మనకి, అలా ఇస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్స్ రామ్. అండ్ మన ప్రసాద్ ఈజ్ నా వరకు ఇంటెలిజెంట్ యాక్టర్ అంటాను, ఎందుకంటే తను వెరీ సైలెంట్ అండ్ తన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరా ఆన్ అయినప్పుడే ఉంటుంది తన పర్ఫార్మెన్స్, కెమెరా లేనప్పుడు సైలెంట్ గా ఉంటాడు. సో డెఫినెట్లీ ఈ సినిమాతో వన్ ఆఫ్ మంచి ఫ్రెండ్స్ లీడ్ లో కానీ క్యారెక్టర్స్ కానీ పడతాయి. డెఫినెట్లీ మంచి భూమి అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిస్టర్ బంటు అండ్ మురళి. సో మురళి సారీ అండి, ఇట్స్ టేక్ టైం. బట్ ఎందుకంటే తీసుకున్నానంటే మేమేంటంటే అఫ్ కోర్స్ ప్రతి సినిమా కష్టపడే చేస్తారు, నేనే చెప్పినా లేదు ఏ రాజమౌళి గారైనా కష్టపడే చేస్తారు, నేనే కాదు. సో బట్ ఏంటంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ టు మీ అట్ ఎవ్రీ మూమెంట్. పర్సనల్ గా మేము ఎన్ని ఫేస్ చేసినా బట్ దే ఆర్ ట్రావెల్ విత్ మీ. దీస్ టూ ఆర్ ద మై పిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, ఒక హీరోగా మాకున్నా కూడా బట్ వీళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎంత ప్రాబ్లం ఉన్నా, అరే ఏం చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, మీకు తక్కువ శాలరీస్ ఇస్తున్నారు, ఎందుకు చేయాలి, మీరు వేరే పని చేసుకోవచ్చు కదా. దీస్ ఆర్ చాలా జరుగుతాయి ఫ్యామిలీ సైడ్ నుంచి. బట్ దీస్ టూ పీపుల్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ అన్నా నేను మీతోనే ఉంటాం, సినిమా అయిపోయారు మీతోనే ఉంటాం అని నాకు చాలా సపోర్ట్ చేశారు. బట్ టెక్నికల్ గా కూడా అంటే నేను ఎంత చెప్తున్నానంటే మాకున్న బడ్జెట్ కన్సర్న్స్ లో దే ఆర్ ద పీపుల్. తిని ఎడిటింగ్ చేసుకుంటాడు, తను ఎడిటింగ్ చేసుకుని మాకు ఎనీ టైం మనకు ఎడిటింగ్ చిన్న వాటికి ప్రతిసారి ఎడిటర్
అప్రోచ్ అవ్వకుండా హౌ ఎలా అనేది తిని పోస్టర్ డిజైన్ నేర్చుకున్నారు. కానీ అంత ఇన్వాల్వ్ అయ్యి మాకు ప్రాజెక్ట్ కోసం చేస్తారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బంటు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మురళి. అండ్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఉండాలి అండ్ ఫర్దర్ గా కూడా మనకి ఇలా ట్రావెల్ అవ్వాలి. అండ్ అండ్ మన గీతికా రతన్ గారు ఈజ్ ద మీరు నేనేంటంటే తిను ఇన్షియల్ గా వచ్చింది ఓకే గీతికా రతన్ గారు ఓకే బాగున్నారు చూడడానికి అంతా బాగుంది. బట్ ఏంటంటే ఎప్పుడైతే నేను తనతో స్క్రిప్ట్ రీడింగ్ కూర్చున్నానో ద వే తను ఏంటంటే సీన్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సీన్ లోకి ఇన్వాల్వ్ అయ్యి సార్ ఇది కరెక్టేనా, ఇప్పుడు ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ ఇది సార్, ఈ డైలాగ్ ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది సార్, తప్పు అవుతుందా, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది, నాకు ఎక్కడో డౌట్ ఉంది సార్ అంటే హౌ డీప్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే స్క్రిప్ట్ లో నాకు అనిపించింది. ఆ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైనా ఆర్టిస్ట్ ఉంది అంటే కదా అవుట్ ఆఫ్ సినిమా క్యారెక్టర్ ఫస్ట్ బిల్డ్ అవుద్ది, క్యారెక్టర్ సక్సెస్ అవుద్ది, ఆ క్యారెక్టర్ నీట్ గా డెలివర్ అవుద్ది. సచ్ నాకు అనిపించింది ఓకే ఇలాంటి అమ్మాయిని మనం ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ థ్యాంక్స్ గీతిగా. అండ్ నువ్వు మాతో ట్రావెల్ అయినందుకు ఇన్ని రోజులు వెరీ నేను చెప్తున్నాను కదండి ఇట్స్ మీరు చూస్తున్న క్యారెక్టర్ పేరే టైటిల్ కన్నా బట్ ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్స్ అండి. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. బట్ మీరు సత్య అనే క్యారెక్టర్ ని మీరు ఎంత హోల్డ్ చేసుకుంటారంటే లవ్ చేయడమే కాదు అరే ఇలాంటి అమ్మాయి కదా మన లైఫ్ లో కావాల్సిందని మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఆఫ్టర్ సినిమా డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ గీతిగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై బ్రదర్ అండ్ మా హీరో నేను మామూలుగా మా ఫ్రెండ్స్ ఏమంటున్నానంటే అంటే మా వాళ్ళు లేనప్పుడు అనుకుంటుంటాం అంటే మా కృష్ణ గారి మా వాళ్ళు ఉన్నప్పుడు మేము ఇప్పటి నుంచే బాబు బాబు అని పిలుస్తుంటాం. సో ఏంటంటే బాబు గారు ఉన్నారు, బాబు గారు ఎలా ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ బ్రదర్ అని కాదు హౌ డెడికేటెడ్ ఈజ్ అనేది నేను బిలీవ్ చేస్తాను. అంటే నేను నా తమ్ముడు నేను సినిమా చేసాము అది కాకుండా హౌ డెడికేటెడ్ ఈజ్ అంటే తను ఎంత డెడికేటెడ్ అంటే యాక్టింగ్ విషయంలో చెప్పాను కదా మన మన గిరిగా లాగే డీప్ టు డీప్ ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, మనకి ఎలాంటి టెక్నీషియన్లు ఉండాలి, ఎలాంటి టెక్నీషియన్ ఉంటే మనకి ఎలాంటి వర్క్ అవుద్ది. సో మీరు ఎక్కువ నాని గారి దగ్గర చూస్తుంటారు, మన హీరో నాని గారు నేచురల్ సార్ నాని గారి దగ్గర హౌ డీప్ ఇన్వాల్వ్ ఇన్ ద సబ్జెక్ట్, మన టెక్నీషియన్ ఎలాంటి వాళ్ళు పెట్టుకుంటే వర్కౌట్ అవుద్ది. సో అంత డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి ఈ సబ్జెక్ట్ చేసాం. దట్స్ వై ఈ సో పర్సనల్ టు ద సినిమా. ఈవెన్ అంత డీటెయిల్ గా ఇన్వాల్వ్ అవుతారు. రేపు అంటున్నాను కదా వన్ ఆఫ్ ది డే డెఫినెట్లీ ఈజ్ ద మంచి హీరో అవుతారు, మీకు ఖచ్చితంగా నచ్చుతారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎక్కువ మాట్లాడొద్దు, మీరు సినిమాలో చూస్తారు అండ్ ఆల్రెడీ ట్రైలర్ వరకు చూశారు, సినిమాలో ఇంకా చాలా ఉంటుంది చూస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ అబౌట్ now I am talking about cinema especially. So మనకి ఏంటంటే కన్నా ఇస్ ద క్యారెక్టర్ అబౌట్ ఒక ప్లేయర్ క్రికెటర్ గురించి చెప్పే కదా. ఐ థింక్ ఇక్కడున్న ఒక 80-100 మందిలో నాకు తెలిసి ఐ థింక్ సో నేను రాంగ్ అవ్వచ్చు, ఒక 70 మంది అన్న డెఫినెట్లీ క్రికెట్ ఆడి ఉంటారు, క్రికెట్ అంటే పిచ్చి ఉంటుంది. అంత వై అంటే బికాస్ ఇండియాలో క్రికెట్ అనేది అంత మేజర్ పార్ట్, అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. బికాస్ మీరు ఇప్పుడు ఐపీఎల్ చూస్తుండొచ్చు, మా ఇంటి ఐపీఎల్ టైంలో కూడా మిమ్మల్ని ఈ ఫంక్షన్ పెడుతున్నాం. సో నేను పర్టికులర్ గా అంత యూనివర్సల్ సబ్జెక్ట్ తీసుకోవాలి, అందరికి కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే నేను క్రికెట్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నా. నేను ఒక్కొక్క క్రికెట్ ప్లేయర్ని. క్రికెట్ ప్లేయర్ అంటే నేనే స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పట్లేదు. నేను ఒక పల్లెటూరులో ఒక 50 ఏళ్ళు ఉన్న ఒక పల్లెటూరులో ఒక క్రికెట్ ప్లేయర్ని. నాకు క్రికెట్ అంటే ఎమోషన్. పనులను వదులుకొని సమ్మర్ హాలిడేస్ వస్తే వెళ్ళి క్రికెట్ ఆడుకుంటూ ఉంటాను అనమాట. సో అంత పిచ్చి ఉండి ఒక ఊర్లో క్రికెట్ టీమ్ గా ఫామ్ అయ్యి ఇదంతా చేసి అంత వెళ్ళి పక్క ఊరితో బెట్టింగ్ వేసి మ్యాచ్లు ఆడి సో అక్కడ ఒక చిన్న అది అక్కడ చిన్న చిన్న గొడవలు ఈ కైండ్ ఆఫ్ ఒక నేచర్ లో పెరిగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళకి వెరీ థ్యాంక్స్ అండి. దే ఆర్ ద పీపుల్. మనం ఎంత కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ వాళ్ళే అవతల ఆడియన్స్ కి రీచ్ చేస్తారు. దట్స్ ద మీడియం. సో నేను విన్నది ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఏ సినిమా అయినా ఫస్ట్ వాళ్ళు ఉంటేనే ఒక ఆడియన్కి రీచ్ అవుద్ది. సో ఆ సోర్స్ ఆఫ్ దీంట్లో మా చిన్న సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ నేను ఒక్క మాట చెప్తా అండి అబౌట్ మీడియా ఎస్పెషలీ. సో నేను ఎక్కడో వింటుంటాను, సమ్ పీపుల్ ఆర్ టాకింగ్ లైక్ దట్ ఏంటంటే, బట్ ఇట్స్ నాట్ నెగిటివ్గా తీసుకోవద్దండి, ఎందుకంటే మీడియా ఇస్ లైక్ పారాసైట్ అని వింటుంటాను. బట్ దట్స్ కంప్లీట్లీ రాంగ్ అనేది నా ఇంటెన్షన్ అండి. వై దే ఆర్ ద పారామౌంట్స్, దే ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్ హూ మనల్ని జనాల దగ్గర రీచ్ చేసి థియేటర్ వరకు జనాలు రప్పించగలిగేంత సత్తా మీడియాకు ఉంది. సో నా చిన్న సినిమా కోసం ఇంతమంది వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. బిఫోర్ అండ్ ఈ మన చైతన్యరావు గారు అండ్ అన్న వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ అన్న. నేను అన్నతో ఎయిర్ వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. అండ్ అన్న ఎంత ఇప్పుడు ఎంత అంటే బేసికలీ మనం యాక్టర్స్ అంటే మెథడ్ యాక్టింగ్ ఇది అంటారు, ఈజ్ బయాన్ దట్. నా వరకు ఏంటంటే అన్న ఇంత ఇన్స్టాంట్గా మనం ఒక సీన్ చెప్పినా కానీ ఒక ఇది చెప్పినా కానీ దాన్ని అన్న ఎంత ఇంప్రవైజ్ చేస్తారంటే మనం ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా అని చేసి చూపిస్తారు. మనం ఇలా చేస్తే అలా ఉంటుంది. సో హౌ డెడికేటెడ్ హీస్. సో దట్స్ వై హీస్ హియర్. అండ్ మీరు చూసుంటారు అన్న హీస్ వెరీ స్ట్రగుల్ నుంచి వచ్చారు. 30 years and 21లో తన పర్ఫార్మెన్స్ చూసి దాన్ని హీస్ ఏ బికమ్ సచ్ ఒక ఇంపాక్ట్ ఉన్న హీరో లాగా మన ఇండస్ట్రీలో ఉన్నారంటే అతని డెడికేషన్ వల్లే అన్న ఇక్కడ ఉన్నారు. అండ్ అన్న ఇక్కడికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అన్న గురించి ఒక మాట చెప్పాలి. ఎస్పెషలీ నాకు చాలా ఇష్టమైన సిచ్యువేషన్ ఏంటంటే మన కీడాకోలా మూవీలో అన్న చాలా మంచి రోల్ చేశారు. అందులో నాకు మన కార్లో వెళ్తూ ఒక సీన్ ఉంటుంది. అన్న అందులో కొంచెం నత్తి అండ్ ఒక చిన్న డిఫరెంట్ రోల్ చేశారు. వెళ్తూ ఏంటంటే డబ్బులు కావాలి సార్, ఎంత కావాలి అంటారు. ఎంత కావాలంటే 2 కోట్లు ఏం చేస్తావు డబ్బులతో? డబ్బులు ఉంటే ధైర్యంగా బతకొచ్చు సార్, ధైర్యంగా బతకొచ్చు సార్. అండ్ దట్ ఆ పర్టికులర్ డైలాగ్ నాకు గుర్తులేదు. ద వే ఆఫ్ ఈజ్ పోర్ట్రేయింగ్ ద క్యారెక్టర్ అందులో మీరు రీవిజిట్ చేయండి ఒకసారి ఎవరన్నా, ఇది మీకు గుర్తుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్. అంటే అన్న అంత పర్టికులర్గా ఉంటారు యాక్టింగ్ విషయంలో. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఇన్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వర్క్ చేసిన వాళ్ళు ఈజ్ వన్ ఆఫ్ డెడికేటెడ్ యాక్టర్ నేను చూసిన వాళ్ళు. అండ్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. అండ్ ఎనీ టైమ్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ టు చాలా మన ఎడీలో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళతో కూడా చాలా నీట్గా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అన్న ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు అండ్ నేను ఓకే ఇన్ బిట్వీన్ ఆయన ప్రైమ్ షోలో ఉన్నప్పుడు అన్న చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నేను ఒక మూవీ వర్క్ చేసినప్పుడు అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా. అండ్ చెప్పగానే అన్న నేను సపోర్ట్ చేస్తాను, చిన్న సినిమా అన్నావు కదా, ఐఎమ్ డూయింగ్ ఆల్సో ఆన్ ప్రాజెక్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, సో డెఫినెట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద ప్రాజెక్ట్ అన్నారు. అండ్ వెరీ థ్యాంక్స్ అన్న, మీరు వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అన్న, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాస్ట్ అండ్ క్రూ అండి. సారీ అండి. ఒక చిన్న ఇన్సిడెంట్, మన 12 year రైల్వే కాలనీ మన అల్లా నరేష్ గారితో మూవీ చేశారు, ఇస్ సచ్ ఎ థ్రిల్లర్. అండ్ నేను ఆయనతో అండ్ వెరీ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. అండ్ ఆయనతో ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. ఏంటంటే నేను ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఒక ఈజ్ ఆల్సో కృష్ణ గారు ఈజ్ ద సారీ డోంట్ మైండ్ ఎక్కువ టైం తీసుకున్నాను, బట్ అవ్వట్లేదు. అంటే మీకు ఐ థింక్ వాళ్ళందరికీ మీకు మైథాలజీ టచ్ ఉంటుంది. ఏంటంటే మీరు శ్రీకృష్ణుని క్యారెక్టర్ చూసి ఉంటారండి మీరు మైథాలజీలో, శ్రీకృష్ణుడు. సో హీఈస్ ద పర్సన్. సో ఆయన ఏంటంటే మన సినిమాలో చూస్తుంటాం, రామారావు గారి సినిమాలు ఎక్కువ చూస్తుంటాం. రామారావు గారు ఎవ్రీ టైం ఒక స్మైల్ ఇస్తూ ఉంటారు అనమాట, స్మైల్ ఇస్తూ అలా. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్, సో అది రాంగ్ అవ్వని రైట్ అవ్వని తను స్మైల్ తో డీల్ చేస్తారు. అంటే నాకు అనిపిస్తుంది ఇలా ఉండాలి కదా మనం, ప్రతి చిన్న జరిగితే చాలా టెన్షన్ అయిపోతుంటాం, కానీ ప్రతిదానికి తప్పు జరిగిందా అబ్బా అనుకుంటా అయిపోయింది అంతే ఇంకా. సో దానికి ఏంటి నెక్స్ట్ మినిట్ చూద్దాం, ఏదో ఆలోచిద్దాం. అంటే అంత నాకు చాలా నచ్చిన కృష్ణ మాతో పాటు బాగా ట్రావెల్ అయ్యారు, కష్టాలు నష్టాలు అన్ని చూశారు. రేపు మేము సక్సెస్ చూస్తాం అండ్ సుఖాలు కూడా చూస్తాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ ఈజ్ అండ్ థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ టూ లేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న టీజర్ చాలా బాగుంది. యాక్చువల్లీ టీజర్ అన్నారు, ట్రైలర్ లా ఉంది. ట్రైలర్లో ఎంత ఇది ఉంటుందో అంత ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన గుణశేఖర్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అండి. తను పిలిచాడు, యాజ్ ఎ ఫ్రెండ్గా వచ్చాను, గెస్ట్గా కాదు ఫ్రెండ్గా వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చాక చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు నాకు.
అది చాలా ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ ప్యాషన్ ఫిలిం మేకర్ అని ఉంది కదండి, ఇక్కడ అందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ టీమ్ ఉందండి. ఇదందరూ వీళ్ళందరూ ప్యాషన్ ఫిలిం మేకర్స్ లా ఉన్నారు. డైరెక్టర్ గారు మాట్లాడుతుంటే తెలుస్తుంది ఆయన ఎంత ప్యాషనేట్ గా ఉన్నారు, ఏంటి ఆయన మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. అండ్ శేఖర్ విజువల్స్ చాలా బాగున్నాయి. తను నాకు మేము ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి జర్నీ చేస్తున్నాం. తను ఎప్పుడు ఆల్మోస్ట్ 2016లోనే ఎప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక షార్ట్ ఫిలిం చేసాము. అప్పుడే తన రేంజ్ ఏంటో నాకు తెలుసు. సో ఫైనల్గా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ అండ్ మెయిన్ హీరో గారు చాలా బాగుందండి, మీ లుక్స్ చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా చాలా బాగున్నారు సత్య క్యారెక్టర్లో, సూపర్. అండ్ ఇక్కడికి వచ్చిన చైతన్య గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాల్ని మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు చేసుకుంటూ రావాలి. ఈ టీజర్ అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఐపీఎల్ టీం సమయంలో ఇలాంటి క్రికెట్ గురించి వచ్చిన సినిమాని అందరూ సపోర్ట్ చేసి మంచి విజయం సాధించేలాగా మీ అందరికీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. మెయిన్ రీజన్ ఐఎమ్ హియర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ రాజశేఖర్. నాకు షూట్ ఉంది అంత అయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ ఫర్ రాజశేఖర్తో నేను పనిచేశాను. సో I know the clarity of thought Rajshekhar has and the passion that he carries, something exceptional. ఈ రోజా ఎప్పుడో తెలియదు కానీ మంచి డైరెక్టర్ అయితే అవుతాడు రాజశేఖర్, దట్ ఈస్ ఫర్ షూర్. అది ఐ ట్రూలీ బిలీవ్ దట్. ఆల్ ది బెస్ట్ రాజు. మంచి ఎమోషనల్గా మాట్లాడిన అంటే నేను నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ తర్వాత మేము కలిసినప్పుడు కానీ ద క్లారిటీ ఆఫ్ థాట్ దట్ హీ హ్యాస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక కథ కూడా చెప్పాడు, హోప్ఫుల్లీ త్వరలో కలిసి పనిచేయాలి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ కన్నా ఆల్ ది వెరీ బెస్ట్. Success is not getting into theaters and doing a blockbuster first సినిమాకి. సక్సెస్ ఇస్ గెటింగ్ ఇన్ టు థియేటర్స్. సినిమాని థియేటర్ వరకు తీసుకురావడమే పెద్ద సక్సెస్. సో యూఆర్ ఆల్ సక్సెస్ఫుల్, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు రాజశేఖర్. లెట్స్ బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. టీజర్ అయితే చాలా బాగుంది. నా ఆనెస్ట్ ఫీలింగ్ అయితే రీసెంట్గా మలయాళం సినిమాలు వస్తున్నాయి కొత్త యాక్టర్స్ తోటి. సో నాకు చూసినప్పుడు టీజర్/ట్రైలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక మలయాళం ఫిలిం చూస్తున్న వైబ్ వచ్చింది. సౌండ్, విజువల్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఐపీఎల్ సీజన్లో ఇలా క్రికెట్ కాన్సెప్ట్తో రావడము, క్రికెట్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్, అందరికీ నచ్చుతుంది. లవ్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఆ రెండు ఎలిమెంట్స్ దానిలో ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. సో మిగతాది ఆడియన్స్ విల్ డిసైడ్. బట్ డెఫినెట్లీ ఆ వైబ్ అయితే తెలుస్తుంది. బ్రో పేరు కార్తిక్. ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఉండదు ఇక్కడ, బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ది టీజర్లో అన్ని షార్ట్స్లో క్యారెక్టర్లో కనిపిస్తున్నావు నువ్వు. యూజువల్గా ఫస్ట్ టైం యాక్టర్స్కి ఏమైపోతుందంటే అక్కడక్కడ కొంచెం లూజ్ అయిపోతుంటారు. బట్ నేను చూసిన ప్రతిసారి నువ్వు ఆ క్యారెక్టర్లే కనిపిస్తున్నావు. దట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ ఫస్ట్ టైం యాక్టర్ ఆన్ స్క్రీన్. ఇంకా మంచి సినిమాలు చేయాలి నువ్వు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఈ సినిమాతో పాటు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఐ నో గీతిక అప్పటి నుంచో యూ బీన్ డూయింగ్. ఐ థింక్ ఈ సినిమాతో నీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నావు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ యా, థ్యాంక్ యూ నాని ఫర్ కమింగ్. నువ్వు చెప్పినట్టు సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏముండదు. బట్ మనకి తోచినంత వరకు, మనకు వీలైనంత వరకు ఒక సినిమాకి హెల్ప్ చేయగలిగితే నథింగ్ బ్యూటిఫుల్ దెన్ దాట్. సో మనం వచ్చి ఒక మాట చెప్తున్నా, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ నిల్చుంటే సినిమాకి హెల్ప్ అవుతుంది అంటే వీఆర్ ఆల్వేస్ దేర్. ఎందుకనంటే
ఇప్పుడు టైమ్స్లో ప్రమోషన్ ఇస్ ది ఓన్లీ వే దట్ ఎ ఫిలిం కెన్ get into theaters or become successful. So any small promotion is a big promotion for a small film. So Rashekar, anything na nunchi any help that I can do for this film, I'm always there. And the cinema కష్టాలు ఉంటాయి, అయినా కూడా కష్టపడి థియేటర్లోకి తీసుకురా. మీడియా వాళ్ళందరూ దేర్ ఆల్వేస్ దేర్, దే విల్ ఆల్వేస్ హెల్ప్ గుడ్ కాంటెంట్. సో కన్నా టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ టీమ్ ఆఫ్ కన్నా. ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, మంచి పేరు రావాలి, ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఒక మంచి సంస్థగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ బియాండ్ ఆల్ దాట్ మా రాజశేఖర్ సక్సెస్ఫుల్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు, నాని గారు అండ్ మంచు వెంకట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక్కడ వరకు వచ్చి మా సినిమాకి ఇంత సపోర్ట్. డైరెక్టర్ గారి స్పీచ్ విన్న తర్వాత ఆన్సర్స్ కూడా మీరే చెప్పొచ్చు. నచ్చిన ఎమోషన్ ఉంటుంది. రాజశేఖర్ మీకు అంటే ఎంత ప్యాషనేట్గా చూసిన సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ కమర్షియల్ మీడియం. లైక్ కంటెంట్ అంతా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. బట్ ఇక్కడ మీ బ్రదర్ బయట బెటర్ ఆప్షన్స్ ఉండొచ్చు అని నేను కాదను. నేను ఒక క్రికెట్ ప్లేయర్గా నేను ఎలా ఆడతాను, నేను నా కైండ్ ఆఫ్ ప్లేయింగ్ దాన్ని బేస్ చేసుకుని ఈజ్ ఆల్సో ప్లేయర్. నేను ఒక విలేజ్ నుంచి తను ఒక క్రికెట్ ప్లేయర్గా ఒక ఊర్లో ఒక మంచి ప్లేయర్గా ఉన్నప్పుడు తను ప్లే సైడ్ ఎలా ఉన్నాడు, అట్ ద సేమ్ టైం ప్లే సైడ్ ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు, యాక్టింగ్ సైడ్ ఎంత డెడికేటెడ్గా ఉన్నాడు అని నేను రెండు చూశాను. యాజ్ ఎ బ్రదర్గా నేను ఊర్లో తనతో పాటు ఆడినప్పుడు కానీ తన తర్వాత నేను వచ్చేసి నేను నా వర్క్లో ఉన్నప్పుడు తన. సో హౌ డెడికేటెడ్ ఈజ్ అబౌట్ ప్లే, అట్ ద సేమ్ టైం అబౌట్ యాక్టింగ్. సో ఆ రెండు చూశాను. గేమ్ గురించి పక్కన పెడితే సేమ్ థింగ్ యాక్టింగ్ సైడ్ కూడా ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద యాక్టింగ్. తను లైఫ్ని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు అంటే యాక్టింగ్ సైడ్ ఎంత డెడికేటెడ్గా ఉన్నాడో చూశాను, ప్లే సైడ్ చూశాను కదా. సో దీన్ని పెట్టుకుంటే ఎలా హోల్డ్ అవుతారా లేదా అనేది మేము చెక్ చేసుకుంటాం. హౌ దీన్ని చేయగలరా లేదా, దీన్ని ఎలా పుష్ చేయగలరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ద ఫేస్ ఆఫ్ ఇది ఉంది, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ సైడ్ ఇది ఉంది. సో డెఫినెట్లీ పుష్ చేయగలం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్. ఒక బయట వాళ్ళకి వెళ్తే మైట్ బి పర్ఫార్మెన్స్ కానీ ఎనీథింగ్. సో తనేం తక్కువ కాదు అని నాకు అనిపించింది. వెరీ సేస్ తను పక్కన అంటే వేరే యాక్టర్స్ కంటే తక్కువేం కాదు అనేది నాకు బిలీవ్ అనిపించిన తర్వాతే నేను తను పెట్టుకొని చేయాలనుకున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. యా సార్, టీజర్ చాలా బాగుంది. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో చాలా మూవీస్ వచ్చాయి. యా సార్, బట్ మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో? యా సార్, యా నా సైడ్ నుంచి నేను కథ రాసుకున్నప్పటి నుంచి నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. అదే నేను మీకు చెప్తాను. ఏంటంటే మోర్ దాన్ ఇప్పుడు మనం జెర్సీ చూసాం, ధోని చూసాం ఫ్రమ్ బాలీవుడ్ నుంచి. ఏంటంటే దే ఆర్ ద మూవీస్ ఎవ్రీ టైం చెప్పేది ఏంటంటే ఒక పర్సన్ ఒక స్టేడియంకి వచ్చిన తర్వాత ఆ స్టేడియంకి వెళ్ళిన తర్వాత హౌస్ స్ట్రగుల్ అనేది నేను మేజర్గా చూసాను. ఎక్సెప్ట్ రబ్బర్ పంతు ఫ్రమ్ తమిళ్ నుంచి అది పక్కన పెడితే మన దగ్గర ఆ కైండ్ ఆఫ్ రాలేదని నేను బిలీవ్ అంటే అనుకుంటున్నాను. మైట్ బి వచ్చాయేమో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. సో ఒక కుర్రోడు ఎక్కడో ఒక మట్టిలో పుట్టిన అది ఒక మట్టిలో పుట్టిన వాణిక్యం దాన్ని గుర్తిస్తారా లేదా అన్న ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా. అక్కడి నుంచి కథ స్టార్ట్ చేయడం ఈజ్ ద ఫ్రెష్ జోనర్ అవుతుంది అనేది నా ఇంటెన్షన్. నేను మైట్ బి అది రాగో తప్పో తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే నేను డైరెక్షన్లో చెప్పింది ఏంటంటే స్టేడియం ముందో స్టేడియం తర్వాత కథలు ఉన్నాయి కానీ ఒక కింద కథలు లేవు అనేది నా ఇంటెన్షన్. సో ఇది అలాంటి ఒక కథ అవ్వాలి. ఎందుకు అది అందరికి కనెక్ట్ అవుతుంది. పల్లెటూరులో ఆడే ఒక ప్లేయర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ ఉంటది, అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక సీన్ అనేది ఉంది, లైక్ మిర్రర్ పగల కొట్టడం అది. సో అదేమన్నా రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? లైక్ డేర్ కామ్రేడ్ ఇట్లా కొన్ని మూవీస్ లో అట్లా మిర్రర్ బ్రేక్ చేయడం. ఎగ్జాక్ట్. అంటే నేను అది అనుకోలేదు, నేను అది రాసినప్పుడు నాకు అయిన రాలేదు. బట్ ఏంటంటే
నేను రెండు చెప్పాలనుకున్నాను. ఒకటి ఇంటెన్స్ ఉండాలి లవ్ స్టోరీలో, సో దానికి కాన్ఫ్లిక్ట్ క్రికెట్ అవ్వాలి. సో వెన్ ఒక పర్సన్ ఒకరితో ఇంటెన్స్ లవ్ లో ఉన్నప్పుడు తను ఫిజికల్ గా తన ఏంటంటే మర్చిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌ ఎక్స్టెన్షన్ హీఈస్ గోయింగ్ అనేది మేజర్ అనమాట. సో అలాంటి సీన్ రాయాల్సి వచ్చినప్పుడు సో నేనేంటంటే ఒక క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. బట్ నేను తప్పుగా అంటాను నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి ఏంటంటే నాకు రాజమౌళి కైండ్ ఆఫ్ రైటింగ్ చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ అర్జున్ రెడ్డి అండ్ ఆఫ్టర్ అనిమల్ నాకు ఇంటెన్స్ రైటింగ్ కూడా చాలా, అరే మనం మోర్ దాన్ ఎలివేషన్ ఇంటెన్స్ ఉండాలి క్యారెక్టర్లు అనేది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో నాకు రెఫరెన్స్ అంటే నాకు డెఫినెట్లీ మూవీస్ రెఫరెన్స్ ఉంటాయి, బట్ మీరు చెప్పిన ఆ కైండ్ ఆఫ్ రెఫరెన్స్ అయితే నాకు అది రాలేదు మూమెంట్ లో. బట్ ఒక ఇండియన్ సీన్ రాయాలనిపించింది, ఆ మూమెంట్ లో రాశాను. యా థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో అందులో ఒక చిరుత రామ్ చరణ్ గారి పోస్టర్ చూపించారు, అంటే హెయిర్ స్టైల్ కానీ బియర్డ్ కానీ అట్లా ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారు మీరు కూడా ఏమన్నా? అలా రెఫరెన్స్ ఏం లేదండి. ఈ క్యారెక్టర్ కి చాలా రఫ్ లుక్ ఉండాలి, రగ్గడ్గా ఉండాలని. కాబట్టి అటు విలేజ్ లో ఒక రా క్రికెట్ బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ రా లుక్ కనబడాలి. సో అందుకని హై కానీ బీడ్ కానీ అడుగు బోర్ మెకానిక్ అండి. ఎలా ఉంటాడు ఊర్లో, ఒక ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు, బోర్ మెకానిక్ చేసుకుంటున్నాడు. అలాంటి వాడు అలా రగ్గుడుగా కనిపిస్తేనే బాగుంటుంది అండ్ జనాలకు కూడా చూడడానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో అంతే తప్ప రామ్ చరణ్ అంటే అఫ్ కోర్స్ రామ్ చరణ్ నేను చాలా రామ్ చరణ్ ఫ్యాన్ ఆఫ్ కోర్స్. సో అండ్ ఇంకొకటి మీ బ్రదర్ డైరెక్టర్ కాబట్టి యాక్చువల్లీ సారీ డోంట్ మైండ్, ఇది 2010 లో జరుగుతుంది స్టోరీ. అట్ ద సేమ్ టైం అప్పుడే చిరుత మగధీరా ఈ కైండ్ ఆఫ్, అండ్ హీఈస్ ఆల్సో క్యారెక్టర్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్ సినిమాలో డెఫినెట్లీ అది ఉంటుంది. బట్ క్యారెక్టర్ కూడా ఆ అపీల్ కూడా బాగుంటుంది. ప్లస్ క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి డెఫినెట్లీ మనం ఎవరైనా అవి మెయింటైన్ చేస్తాం కదా. పవన్ కళ్యాణ్ అంటే అప్పట్లో ఖుషి ఆ టైంలో, బట్ ఈ మధ్య తగ్గింది మిడిల్ క్రాఫ్ట్ కానీ తర్వాత అది కానీ. సో అది క్యారెక్టర్ రెఫరెన్స్ ఉంది, బట్ లుక్ వైజ్ కూడా అది బాగుండాలని పెట్టింది. అంటే కార్తిక్ గారు మీ బ్రదరే డైరెక్టర్ కాబట్టి అంటే షూట్ వైజ్ ఏమైనా లీనియన్స్ తీసుకుని మీరు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ స్టోరీ పరంగా డైరెక్షన్ పరంగా ఏమైనా ఉందా? లేదండి, అలా ఏం లేదు. జస్ట్ ఎవరి టెక్నీషియన్ వర్క్స్ వాళ్ళు వచ్చేసి నేను ఓన్లీ నా పర్ఫార్మెన్స్ వరకు నేను చూసుకున్నాను. జస్ట్ నా సపోర్ట్ అయితే ఉంటుంది జస్ట్, అంతేగాని ఆయన ఏం చెప్తే నేను చేయడం తప్ప అంత మించి నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్. క్రికెట్ టీంలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, రిలీజ్ ఎప్పుడు చేయకూడదు, ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఈ హార్ట్ మూమెంట్ అయిపోయిన తర్వాత సార్. సో రిలేటెడ్ త్వరగా ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాం. సో అది ఎంతవరకు వచ్చింది, కంప్లీట్ అయిపోయిందా లేకుంటే ఇంకా ఉందా? అయిపోయింది సార్, అయిపోయింది. ఒక 2 days ఉంది సార్. అది ఎప్పుడైనా మా డైరెక్ట్గా చెప్పాలి. అంటే చాలా సేపటి అంటే మీ స్పీచ్ లో నేను క్రికెటర్ అని చెప్తున్నారు, బౌలర్ బ్యాట్స్మెన్ అని సార్? యాక్చువల్లీ నేను ఆల్రౌండర్ సార్. నేను ఐఎమ్ ఎస్పెషలీ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే లైక్ నేనేదో పర్సనల్ అని కాదు, బట్ నేను చిన్న పర్సనల్ తాలూకు ఎమోషన్ ఉన్న కథలో, బట్ అందరికి రిలేట్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఐఎమ్ ద లెఫ్ట్ ఆర్మ్ అండ్ థ్యాంక్ యూ, సూపర్ అట మీరు లెఫ్ట్ ఆర్మ్. థ్యాంక్ యూ. అంటే నాకు టీజర్ మొత్తంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ బ్యాట్స్మెన్ అదే మీరు స్పీచ్ లోనే చెప్పేశారు ఆ డైలాగ్స్. అదే ఆ డైలాగ్స్ చెప్పారు కదా, అవి నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ డైలాగ్స్ ఎగ్జాక్ట్ గా. ఊర్లో ఆడుతున్నప్పుడు ఒక ప్లేయర్ చాలరా గెలిపించేస్తాడు, అది యా నేను అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకోటి క్రికెట్ షాట్స్ కూడా ప్రాపర్ గా ఉన్నాయి, ఏదో కొట్టేసి వెళ్ళిపోతుంది బాల్ అన్నట్టు కాకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఉన్నాయి. నేను అవి ఫైండ్ అవుట్ చేశాను. హీరో గారు క్వశ్చన్ ఏంటంటే ఈ స్టంట్స్ అవన్నీ బుక్ చేశారా మీరే? అంత పెద్ద నాలెడ్జ్ సార్ ఇంకా లేదు. అన్ని రియల్ గా చేస్తే అలాగే కొన్ని దెబ్బలు కూడా తగిలాయి రియల్ గా పడ్డాం. మాకు అందులో మా బడ్జెట్లకి అంటే అది ఏమంటారు డూబ్స్ కాదు కానీ సారీ అంటే బెడ్స్ కానీ అంటే బెడ్స్ ఉన్నాయి కదా, కానీ కొన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్స్ లేవు. రియల్ బెంచ్ల మీద పడిపోవడం, రియల్ గా కింద పడిపోవడం ఇవన్నీ జరిగాయి. సో దానివల్ల కొంచెం దెబ్బలు కూడా తగిలాయి. సినిమా కదండి, తప్పదు. సో డైరెక్టర్ అంటే థియేటర్కల్ అనుకున్నారా సార్, లేకపోతే ఓటీటీ చేసి? సార్ యాక్చువల్లీ ఇట్స్ ఏ థియేటర్కల్ సార్.
వెరీ అంటే ఏంటంటే సార్, నేను ఒకటే సార్ నేను బిలీవ్ చేసేది సార్, నేను కథలో ఎమోషన్ బిలీవ్ చేస్తాను సార్. ఆ ఎమోషన్ నా సినిమాలో ఉంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఆ ఎమోషన్ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది థియేటర్లో చూడాల్సిన కథ అని నేను బిలీవ్ చేశాను. ఎందుకన్నానంటే ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం కానీ, ఒక సినిమాని ఒక ఎలివేషన్ ఉన్నప్పుడు ఒక 10 మంది తాలూకు ఎలివేషన్ ఒకసారి మనం ఒకరు క్లాప్స్ మూమెంట్స్ కావచ్చు, వాటెవర్ కావచ్చు, అంటే అందరూ కనెక్ట్ అవుతారు. ఇంక్లూడ్ అంటే ఇప్పుడు మనం థియేటర్కి వచ్చి 100 మంది చూసి అందరూ క్లాప్స్ కొడుతూ విజువల్స్ వేస్తున్న మూమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. నేను అది ఇది బాలయ్య గారు కాదు, చిరంజీవి గారు కాదు అని అనొచ్చు. బట్ ఎందుకంటానంటే మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు సార్, మీకు మైబీ చిన్న సింపుల్ క్లోజ్ చేస్తాను. ఒక పర్సన్ నవ్వి నవ్వి ఏడవాలి, ఏడ్చి ఏడ్చి నవ్వాలి. సో ఏంటంటే సార్, ఒక పర్సన్ నవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కడుపుప్ప నవ్వి నవ్వి కళలో వాటర్ వస్తాయి. సో ఆ కైండ్ ఆఫ్ మూమెంట్స్ నా సినిమాలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ ఒక ఎమోషన్లో తోసినప్పుడు ఆడు ఏడ్చి 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 ఒక మూమెంట్ ఉంటుంది సార్. అదేంటంటే ఆ ఏడ్చి 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 ఒక రిలీఫ్ మూమెంట్ ఉంటుంది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుద్ది. అప్పుడు మనకు తెలియకుండానే ఆ ఫేస్లో చిన్న స్మైల్ స్టార్ట్ అవుతుంది. ఏడ్చి ఏడ్చి నవ్వాలి అంటారు. అంటే ఆ కైండ్ ఆఫ్ అలాంటి ఒక మాట నాకు గుర్తుంది. అలాంటి మూమెంట్స్ ఇందులో ఉంటాయి. డెఫినెట్లీ థియేటర్లో అందరూ నవ్వుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్ అది నవ్వి నవ్వి ఏడుస్తారు, ఏడ్చి ఏడ్చి నవ్వుతారు. డెఫినెట్లీ అది నేను బిలీవ్ చేస్తాను. థియేటర్కల్ మూవీ అండి. ఒక క్వశ్చన్ అండి, మీరు టీజర్ చూసాక మీకే అనిపించింది అది? అంటే మేము ఓటీటీ మూవీ అనిపించిందా లేక థియేటర్ అని? సో అందుకే అడుగుతున్నాను. అంటే క్వశ్చన్ అడిగారు కదా, సో ఐ థింక్ ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే విజువల్ చాలా మంది సినిమాలు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఓటీటీ కనుక్కుని తీసిన సినిమాలు, తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత మేము స్టార్ట్ చేయడమే సినిమా థియేటర్ కనుకొని మామూలు చిన్న చిన్న కూడా సార్. మేము మొత్తం పెద్ద యూనిట్ అండి, 6 కెమెరాస్, చాలా పెద్ద యూనిట్ తో వర్క్ చేసాం. చాలా గ్రాండ్ విజువల్స్ తీసుకురావడానికి ట్రై చేసాం. చాలా పెద్ద మూవీ లానే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కడా దగ్గర మీ టీజర్లోనే మీకు అర్థమైపోతుంది. సో ఇందాక మీ హీరో గారు మాట్లాడుతూ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అమ్మాయి చాలా బాగా పుల్ అవుట్ చేసింది అన్నారు. సో చెప్పండి దాని గురించి, సే సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. సత్యాకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో క్రికెటే సత్యాకి ప్రాబ్లం అయిపోతుంది. అండ్ తన ఎప్పుడు తన పొటెన్షియల్ని కానీ తను ఎంత బాగా ఆడతాడని కానీ తనకు తెలియదు. సో అదే మెయిన్ కాన్ఫ్లిక్ట్ సినిమాలో. సో ఆల్ ది బెస్ట్ అండి. మీ క్యారెక్టర్ ఎక్కువ రివీల్ చేయట్లేదు. నేనేమి చెప్తాను. సో గీతు గారు, సో ఈ క్యారెక్టర్ సత్య అనే క్యారెక్టర్ మీ లైఫ్కి లేదా మీ కెరీర్కి ఎంతవరకు టర్నింగ్ పాయింట్? ఇదే నా మొదటి మెట్ అని చెప్తాను నేను. ఐ హ్యావ్ వర్క్డ్ బిఫోర్, బట్ ఇంత మంచి ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్, నా యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇదే నేను ఫస్ట్ చేసింది. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఫర్ ఎవర్. ప్రొడ్యూసర్ గారు, సో మీరు కొత్త ఫిలిం కి అయినా చేస్తున్నారు. సో ఏంటంటే కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయి బయట అవుట్డోర్ షూట్ చేసినప్పుడు. సో ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు అవన్నీ ఎట్లా దాటుకుని వచ్చారు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే అనుకున్న బడ్జెట్ లో సినిమా అయిపోయిందా, ఇంకా అంతకుమించి ఎక్కువైందా? అయినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా మీకు కొత్త కాదు సార్ ఇండస్ట్రీ. నేను దగ్గర 8 years వర్క్ చేస్తాను. అండ్ సీజీ డిపార్ట్మెంట్. సో నేను కానీ హీరో కానీ మా ఏడీస్ అంటే మేము సీజీ డిపార్ట్మెంట్. సో ఇండస్ట్రీ సెటిల్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయండి. సో దానికి నో పరి నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను అంతే. అయిపోయిందండి. యాక్చువల్లీ సార్ చిన్న బడ్జెట్ కన్సర్న్స్ ఉంటాయి సార్. అంటే మనం అవుట్డోర్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు మేము వెళ్ళాం సార్. యాక్చువల్లీ ఏంటంటే డిసెంబర్లో షూట్ చేసినప్పుడు వర్షం పడ్డది. డెఫినెట్లీ క్రూ అంతా హోల్డ్ అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్లీ బడ్జెట్ అయితే కొంచెం పెరిగింది. సో వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఓకే. బడ్జెట్ పైన విజువల్ బాగుంది అన్న హోప్లో అయితే ఉన్నాం సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. గీతు గారు,
వీళ్ళు వర్షం ఉన్నా కూడా దాన్ని కూడా మీరు ఆ ఫాగ్ ఎఫెక్ట్ అది చూస్తే అది కూడా వాడేసారు అనమాట. న్యాచురల్ అదంతా. ఆ ఫాగ్ కానీ ఏదైనా వర్షం పడుతున్నప్పుడు సరే మనం బైక్ లో తీసుకొని ఈ షార్ట్స్ తీసుకొని వద్దాం, అది కూడా చాలా ప్లాన్ గా చేశారు. నేచర్ ని కూడా వాడేసారు. గీతు గారు హాయ్ అండి. హాయ్ సార్. మీకు యాక్చువల్గా క్రికెట్ అంటే ఇష్టమా? నాకు ఈ మూవీకి ముందు నాకు చాలా భయం ఉండింది. యాక్చువల్లీ బ్యాట్ పట్టుకోవాలంటే కూడా, నేను కూడా ఆడతాను క్రికెటింగ్ లో, నాకు బాల్ ఎక్కడ ఫేస్ తగిలేస్తుందో ఇట్లా చాలా ఒక ఫోబియా ఉండింది. చిన్నప్పుడు ఒకసారి తగిలింది నాకు. సో అప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా భయం. నాకు అసలు ఐడియానే లేదు. బట్ ఒక 10-15 days నా చేత ప్రాక్టీస్ చేపించి ఎట్లా బ్యాట్ ఎట్లా పట్టుకోవాలి. ట్రై చేశారా సినిమా? యా నాది విజువల్ ఉంటుంది. బ్యాటింగ్ బౌలింగ్? బ్యాటింగ్ బౌలింగ్ రెండు, ఫీల్డింగ్ అన్ని చేపించారు నా చేత. అసలు నాకు క్రికెట్ లో సీక్ కూడా తెలీదు. అట్లాంటిది నా చేత బౌలింగ్ బ్యాటింగ్ అన్ని చేపించారు. బట్ నీకు ఆ షార్ట్స్ అది చూస్తే నేను ఫస్ట్ టైం ఆడుతున్నట్టుగా ఉండదు. ఓకే. డైరెక్టర్ గారు మీకు వచ్చి ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఈ కథలో ఏ పాయింట్ నచ్చి మీరు ఎంచుకున్నారు? నాకు ఫస్ట్ ఈయన స్టోరీ నరేట్ చేశారు. అస్సలు బాగా నరేట్ చేయలేదు. చాలా బ్యాడ్ నరేషన్ అది. కొన్ని 3 hours చెప్పారు. బట్ ఆఫ్టర్ నేను స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత, చదివిన తర్వాత ఒక 2-3 sittings అయినాయి డైరెక్టర్ గారితో, కార్తిక్ గారితో. దెన్ నాకు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ దిస్ క్యారెక్టర్. ఇది అయితే నా కెరియర్లో ద బెస్ట్ క్యారెక్టర్ ఐ హావ్ ఎవర్ ప్లేడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఇది మొత్తం మదనపల్లిలో షూట్ చేశారా లేకుంటే అవుట్డోర్? యా సార్, యాక్చువల్లీ మొత్తం మదనపల్లి షూట్ చేసాం. బట్ దెర్ ఇస్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. కథ ఒక స్టేజ్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అవుద్ది. నియర్ బై అంటే ఇక్కడ ఒక రిసార్ట్లో వర్క్ చేస్తున్న పాయింట్ అన్నట్టు. యా సార్, యాక్చువల్లీ నేను విజువల్ వేయలేదు కానీ ఇట్స్ హార్స్ హీల్స్. ఓకే, యాక్చువల్లీ వీఆర్ నేటివ్ ఫ్రమ్ మదనపల్లి టు హాస్టల్స్. డెఫినెట్లీ హాస్టల్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద మేజర్, అంటే మన ఆంధ్ర ఊటీ అంటారు మా సైడ్. డెఫినెట్లీ ఆ విజువల్స్ అన్ని మీకు సినిమాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని మాంటేజెస్ ఉన్నాయి. దర్ షూట్ మన హాస్టల్స్ ఓన్లీ. యా అండి. థ్యాంక్ యూ. Thank you so much. All the very best to the team. Yeah sir. Thank you so much. Thank you for, మీకు కొంచెం లేట్ అయింది. Very sorry for that and thank you media everyone. Yeah.